తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తాజా రాజకీయాల మీద మీ విమర్శ ఏంటి? ఆ రాష్ట్రంలో రైతులని కొంత డబ్బులు ఇవ్వడం, ఇంకో రాష్ట్రంలో ఏమన్నా జరిగితే నేను ఉందని చెప్పడం, మొదటి జీవో మీద సంతకం పెడతా, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, మిమ్మల్ని టాటా బిర్లా చేస్తా అని భికారి బిర్లా చేసిండు. కేసీఆర్ బిడ్డనే కదా. ఇది తప్పకుండా ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా నోటీస్ ఇస్తారు, రకరకాలు ఇస్తారు. అది ప్రూవ్ చేసుకోమని. ఈయన నిజాయితీ కనుకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తినడానికి లేదు అంతే. అప్పుడు ఒక టైంలో ఇలా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి 300 కోట్ల రూపాయల లావాదేవీలలో ఇది పెడితే ఆయన పేరు గిట్ట నిన్న మొన్న మనం చూసినాం. అంతకుముందు శ్రీనివాసరావుది చూసినాం. వీళ్ళంతా ఎవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. బతుకమ్మ ఊయాలో అని బతుకమ్మ అక్కడ ఆడాలి. ఎవరిని ఒక్కడ ఇచ్చేటట్లు ఉంటారు. విపరీతంగా డబ్బులు పెట్టవచ్చు, తులం బంగారం ఇవ్వచ్చు, 2 తులాలు ఇవ్వచ్చు. ఈసారి గెలవకపోతే మన బతుకు బస్సు స్టాండు. తెలంగాణ రాష్ట్రంలో రాముల నాయక్ అంటే పరిచయం అక్కర్లేని మనిషి. సో గిరిజనుల ముద్దుబిడ్డ, ఫార్మర్ ఎమ్మెల్సీ మరియు టీఆర్పీఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాముల నాయక్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తాజా రాజకీయాల మీద మీ విమర్శ ఏంటి? తాజా రాజకీయాల మీద ఈరోజు తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి భారతదేశ ప్రజలను కన్విన్స్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలను వెళ్ళాలి, ఇక్కడ తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఆ రోజు నా మాటలు నమ్మిరు, ఈరోజు నమ్మే పరిస్థితిలో లేదు. ఇక్కడికించి నా వికెట్ పడిపోతుంది. అందుగురించే వాళ్ళ కొడుకుని ఇక్కడ అప్పగించి, లేకుంటే ఓడిపోతే ఏమో అక్కడ రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్వార్థం గురించి, ఆయన కుటుంబ స్వార్థం గురించి బయలుదేరుతుండు. కానీ అంత ఈజీగా నార్త్ ఇండియన్కు సంబంధించిన నార్త్ లీడర్లు కానివ్వండి, నార్త్ ప్రజలు కానివ్వండి, సౌత్ వాళ్ళకు కొంత ఏదో రకంగా చూస్తారు. కానీ ఈయన సక్సెస్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ రాష్ట్రంలో రైతులని కొంత డబ్బులు ఇవ్వడం, ఇంకో రాష్ట్రంలో ఏమన్నా జరిగితే నేను ఉందని చెప్పడం, తర్వాత కొంతమంది నాయకులకు నా దగ్గర విపరీతమైన డబ్బులు ఉంది, మీరు నాతోటి జత కట్టండి, ఎన్నికల ఖర్చు నేనే చూసుకుంటా అని రకరకాలుగా చెప్పి తాజా రాజకీయాలలో నేను రినివల్ ఉండాలి, నా ఎంప్లాయ్మెంట్ కార్డు ఇక్కడ ల్యాప్స్ అయిపోయింది, అక్కడ దేశంలో నా ఎంప్లాయ్మెంట్ కార్డుని రినివల్ చేయడానికి తాజా రాజకీయాలలో నేను అక్కడ దేశంలో అందరినీ కలిపి నేను ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ లాస్ట్ వరకు ఆయన దగ్గర ఎవరు నిలబడరు, నిలకడ లేని మంచి, నిజాయితీ లేని మంచి. అందుగురించే ఆయనను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుగురించే తాజా రాజకీయాలపైన ఆయన దృష్టి సాధించి, నేను సర్వే చేసిన 119లో 100 వస్తాయని మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి ఈ రకంగా ఆయన చేయడానికి బయలుదేరుతుండు. కానీ ఇక్కడ చనిపోతే రైతుల గురించి ఒకరోజు పోయి వాళ్ళని పరామర్శించిన పాపాన బోలే, కౌలు రైతు చనిపోతే వాళ్ళని పట్టించుకునే పాపాన బోలే. ఏమన్నా అంటే రైతు బంధు ఇస్తున్నా, నెలకు 2000 పింఛన్ ఇస్తున్నా, ఇప్పుడు కొత్తగా మొన్న 10 లక్షల పింఛన్ ఇచ్చిండు, 57 సంవత్సరాలు చేసిండు. 60 సంవత్సరాలు 67 సంవత్సరాలకించి 57 సంవత్సరాలు చేసిన నేను. తర్వాత దేశం ఇక్కడ మళ్ళీ నన్ను గెలిపిస్తే 47 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా, నిరుద్యోగులకు 3016 ఇస్తా, మీకు 2000 పింఛన్ ఇస్తా, తర్వాత పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తా, పిల్లలు కనుక్కుంటే కంటే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇస్తా, మళ్ళీ మీకు ఏం కావాలి 20-30 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తా, తర్వాత మీకు 3,000 ప్లస్ 2,000 5,000 పింఛన్ ఇంట్లో వస్తుంది. హాయిగా తిని సోమరిపోతు తత్వానికి
ప్రోత్సహించడం తప్ప ఆయన దేశ రాజకీయాలలో పోయి ఏం చేస్తాడు? జనాలను కలవడు, ఎవరిని రానియ్యడు. ఆ రోజు దొరల పాలన అని మనం చూసేటోళ్ళం. ఇవాళ కళ్ళారా చూస్తున్నాం, వింటుంటాం. ఆ రోజులలో ఇవాళ కళ్ళారా చూస్తుంటాం. అందు గురించి ఆయన దేశ రాజకీయాలు, తాజా రాజకీయాలలో పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు బంజారా భవన్, సేవిలాల్ బంజారా భవన్ ఏముంది, దీని వెనకాల మీ కష్టం ఎంతో ఉంది. సో ఇలాంటి ఒక భవనం నిర్మాణం అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలవలేదంటారు? మీకు పిలుపు ఎందుకు రాలేదు? సేవాలాల్ బంజారా భవనే కాదమ్మా, ఆదివాసీ భవన్. ఎవరు అడగలే, ఆదివాసులు. నేను కట్టించిన. ఆ రోజులో పాకిస్తాన్ ప్రాపర్టీ అని, ఇది ప్రభుత్వ భూమి కాదని రకరకాలుగా హైకోర్టులో కేసేసి, దానికి నేను ఇది ఉండి ఎంబడి ఉండి, ఆ రోజు చంద్రకళ పాపం చాలా మంచి ఆఫీసర్, ఆమె నిజాయితీగా నా ఎంబడి నిలబడి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఆ రోజు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఇద్దరు సహకారం చేయడంతో హైకోర్టులో కేసు గెలిచి 2 కోట్లే ఉండే దానికి 22 కోట్ల రూపాయలు ఇచ్చేసి బ్రహ్మాండమైన బంజారా భవన్ కడితే, ఆ రోజు రాముడు నా పక్కకు, నేను హూ అంటే నేను గాలిలో కొట్టుకోపోతా, నా ఎంబడి భీముడు ఉన్నాడు, 12 తులాల కడియాలు వేసిండు, ఏడ మోయాలే నేను అని రకరకాలుగా డైలాగ్ కొట్టిండు. ఇప్పుడు రాముడు నాయక్ ఆ రోజు ఏమో ఇంద్రుడు కనిపించిండు, రాముడు కనిపించిండు, చంద్రుడు కనిపించిండు. ఇప్పుడు బంజారా భవన్కి ఎందుకు నాకు విలువ లేదంటే, గిరిజనుల రిజర్వేషన్, తర్వాత పోడు భూముల పట్టాలు, తర్వాత తాండలను గ్రామ పంచాయతీ చేసినావు, గూడాలను గ్రామ పంచాయతీ చేసినావు, దానికి రెవెన్యూ విలేజు, భూమి లేని గిరిజనులకు 3 ఎకరాల భూమి, 12% మొట్టమొదటి జీవో మీద సంతకం పెడతా అన్నావు. ఇంతవరకు 8 సంవత్సరాలు కాలయాపన చేసినావు. ఎంతోమంది డాక్టర్ అయ్యే పిల్లలు కాలేకపోయారు. ఐఐఎం, ఐఐటిలో రకరకాల విద్యా సంస్థలలో లాస్ అయినాం అనే ఉద్దేశంతో క్వశ్చన్ చేస్తుంటే ఆయనకు భయం అయింది. ఆ రోజు మీరు చూడండి, 17 సెప్టెంబర్ తెలంగాణ రాకముందు ఈయన చెప్పిన మాటలు, సమైక్య రాష్ట్రంలో 17 సెప్టెంబర్ జరుగుతలేదు, మనకు స్వాతంత్రం ఆ రోజు వచ్చింది తెలంగాణకు, మనం తెలంగాణ రాష్ట్రం వస్తే 17 సెప్టెంబర్ బ్రహ్మాండంగా జరుపుకుంటామని 8 సంవత్సరాలు కాలయాపన చేసి వేరే పార్టీలు ఒత్తిడి తీసుకురావడంతో ఆయన 17 సెప్టెంబర్ 3 రోజులు చేసి చేతులు దులుపుకొని, ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో పొద్దుగాల 11-12 గంటలకు బంజారా భవన్ ఇదైంది. అంతకుముందు పబ్లిక్ గార్డెన్లో పోయి అక్కడ ఒక సభలో మాట్లాడి బంజారా భవన్ నీడ చేసి, ఇంకా నరేంద్ర మోదీ మీద కొట్లాడదామా సప్పట్లు కొట్టండి అంటే ఎవడు సప్పట్లు కొట్టలే. ఆయన ఎప్పుడు మాట్లాడితే ప్రజలు సప్పట్లు కొట్టేటోళ్ళు ఒక టైంలో. కానీ ఇప్పుడు అది లేదు. అప్పుడు ఏం చేసిండు, యూటర్న్ తీసుకొని, అమ్మ వీళ్ళంతా వ్యతిరేకత ఉన్నారు, ఒక్కడు సప్పట్లు కొడతలేడు, నేను 10% ఈ వారంలో ఇస్తా అన్నాడు. వారం అవుతుంది, వారం 8 రోజులలో ఇస్తా అన్నాడు. వీక్ డేస్ ఎప్పుడు అయిపోతుంది? 7 డేస్కి వీక్ డేస్ అవుతుంది. 8వ రోజు రాదు. ఆయన ఇస్తే చాలా సంతోషం, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చేయాలి. చిత్తశుద్ధి లేదనుకో మళ్ళీ ఇదే కాలయాపన రకరకాలుగా. ఇప్పుడు అక్టోబర్ మాసంలో మెడికల్ సీట్లకు కౌన్సిలింగ్ నడుస్తుంది. 10% అని జీవో గనుక ఇస్తే ఇంకా 300 మంది డాక్టర్లు అవుతారు. అంతకుముందు 300 మంది 600 జీవోతోటి అవుతారు, 6% జీవోతోటి. ఈ 10% వస్తే ఇంకా 300 మంది పెరుగుతారు. అటువంటి నోటిఫికేషన్ పోయిన తర్వాత, ఉద్యోగాలలో నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నీవు ఇస్తే లాభం లేదు కదా. ఇప్పుడు నీకు గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంది, ఆ రోజు తాండలలో పండుకున్నావు, అన్ని జాగాలో తిరిగినావు, వాళ్ళ స్థితిగతులను చూసినావు. నీ సిద్దిపేటలో ఎవరు లేరు, చాలా మటుకు లేరు. అన్ని నియోజకవర్గాలలో 50-60 నియోజకవర్గాలలో వీళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నదని గ్రహించినావు. ఇవి అన్నీ ఆసరా చేసుకొని నువ్వు ఆ రోజు 12% రిజర్వేషన్ ఇస్తా, మొదటి జీవో మీద సంతకం పెడతా, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, మిమ్మల్ని టాటా బిర్లా చేస్తా అని భికారీ బిర్లా చేసిండు. నేను అడిగిన ఒకసారి, అన్న రిజర్వేషన్ ఏం రిజర్వేషన్ అడుగుతారు తమ్మి? ఎప్పుడు మీరు ఉద్యోగాలు అడిగేటోళ్ళేనా? ఎస్సీ ఎస్టీలు
ఉద్యోగాలు ఇచ్చేటట్లు చేస్తా, మిమ్మల్ని టాటా బిర్లా చేస్తా. నేను ఒకరోజు కౌన్సిల్లో అడిగిన, మేము బ్యాంక్ దగ్గర పోతే మమ్మల్ని భికారీ బిర్లాగా చూస్తున్నారు సార్, కనీసం షూట్ బుట్టేసుకునే బిర్లాను తయారు చేయండి అంటే ఇదే కేటీఆర్ గారు ప్రతి జాగల మమ్మల్ని ఆపోజిషన్ లీడర్ అయినామని ప్రతి జాగల అడ్డు తగలడం. ఈ రకంగా వాళ్ళకు ముందుగాల నుంచే హరీష్కి ఏముందంటే అల్లుడు ఆయన జిల్లా నా జిల్లా ఒకటే, నేను ఒక్కనే మంత్రి ఉండాలి కానీ ఈడ ఎవ్వరు ఉండవద్దు, నా చెయ్యి కింద పనిచేయాలి, నా చెయ్యి ముఖాల నీళ్లు దాగాలనే పద్ధతిలో ఆయన లేనిపోని ఉసగొలిపి ఆయన మైండ్ని పాడు చేసి ఇవాళ మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, అందు గురించే పిలవలేదు అనుకుంటా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. సో ఇందులో కవితకి కూడా ఈడీ నోటీసులు జారీ చేశారు. సో ఈడీ నోటీసులు జారీ చేశాక అంటే కవిత గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? దేవతరాలా లేకుంటే పార్వతి బిడ్డేనా? కేసీఆర్ బిడ్డనే కదా. ఈడీలు తప్పకుండా ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా నోటీస్ ఇస్తారు, రకరకాలుగా ఇస్తారు. అది ప్రూవ్ చేసుకోమని. ఈమెకు నిజాయితీ కనుక ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని. వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తాడు ఆయన. అది చేయమను. ఆడ ఎవరెవరి పేర్లు వస్తున్నాయి, మనం నోటీసులు చూస్తూ ఉన్నాం. ఎవరు అంట మన హ్యాపీరావు, ఆ సంతోష్రావు ఎక్కడ పారిపోయిందో తెలియదు. హ్యాపీరావు అంటే మీరు ఎవరో అనుకుంటారేమో కొత్తగా. హ్యాపీరావే సంతోష్రావు, మంచిగా నవ్వుతాడు, డబ్బులు బాగా వచ్చింది, విపరీతంగా సంపాదించుంటే హ్యాపీగా ఉన్నాడు. ఈ హ్యాపీరావే ఈ దానికి మొత్తము ఏది రింగ్ మాస్టర్. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తినడానికి లేదు ఆయనకి అప్పుడు ఒక టైంలో. ఇలా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి 300 కోట్ల రూపాయల లావాదేవీలలో ఇది పెడితే ఆయన పేరు గిట్ట నిన్న మొన్న మనం చూసినాం. అంతకుముందు శ్రీనివాసరావుది చూసినాం. వీళ్ళంతా ఎవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ రోజు తప్పు చేసినందుకే కదా ఒక ట్రైబల్కెంచి ఎక్కడికెంచి ఇది పోయింది, ఎక్కడికెంచి డబ్బు పోయింది, ఈ డబ్బు ఎక్కడికెంచి వచ్చింది, అవి అన్ని లెక్కలు ఉంటే అది ఈడీ సంబంధిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇది చేస్తలేదు? ఇక్కడ కనుక అరెస్టు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసగొల్పి ఇది చేస్తారని శ్రీనివాసరావుని ఈడీ అక్కడ పిలిచింది. ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ పిలిచి అక్కడనే అరెస్ట్ చేసి అక్కడనే లోపట్టేస్తారు. కానీ ఇక్కడ వస్తే వీళ్ళు ముంగట పడడం, ఆ వ్యాన్లో ముంగట పడడం, జై తెలంగాణ అనడం, వీళ్ళ రాజకీయ స్వార్థం గురించి రెచ్చగొట్టడం. అందు గురించి ఆమె తప్పు చేయలేదు అనుకో ఉంటుంది. తప్పు చేస్తే పక్కా 100% బతుకమ్మ ఊయాలో అంది బతుకమ్మ అక్కడ ఆడాలి. ఎవరిని ఒక్కడ ఇచ్చేటట్లు ఉంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండదు, నా కొడుకు ఉండదు, నా బిడ్డ ఉండదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కదా, ఎవరు తప్పు చేసినా జైలు పాలు చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడా? వాళ్ళని కాపాడుతాడా? లేకుంటే దేశ రాజకీయాల్లో పోయి వాళ్ళని డిఫెండ్ చేస్తాడా? లేకుంటే అఫోజ్ చేస్తాడా? ఈ రకరకాలుగా ఉన్నాయి. ఈడీ ఆమె ఏముందని మీరు ఇంత ఇది చేస్తారు? ఆమెకు కవితమ్మ బతుకమ్మ. మా ఆడపిల్లలు ఎప్పుడు ఆడలే బతుకమ్మ. తెలంగాణలో ఎప్పుడు మన వాళ్ళు బంతి పూలు భర్తలే, ఎప్పుడు మా వాళ్ళు పట్టుచూరలు కట్టలే, ఎప్పుడు బంగారం వేసుకోలే, ఎప్పుడు బతుకమ్మ ఆడలే. ఈమె వచ్చిన తర్వాతే మామూలుని పండుగలు నేర్పించారు. బతుకమ్మ కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఉగాది కానీ ఈ కుటుంబం వచ్చిన తర్వాతే మేమందరం నేర్చుకున్నాం తెలంగాణలో. కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. అంటే వచ్చే ఎన్నికలు ఏమున్నాయి, అందులో మందు పంచేదిలే, డబ్బులు పంచేదిలే అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వీళ్ళు చెప్పేది ఒక్కటిది, చేసేది ఒకటి. వీళ్ళు ఆల్రెడీ డబ్బులు ఎక్కడెక్కడ పంపించాలో, ఏ నియోజకవర్గంలో పంపించాలనో, మందు ఎక్కడ ఇది చేయాలనో మొత్తం డంపింగ్ చేసి రెడీగా ఉన్నారు. వేరే పార్టీలు కనుక కొంత డబ్బు ఇది చేస్తే వాళ్ళని చీజ్ చేస్తారు, వాళ్ళ మీద బాగా ఒత్తిడి పెంచుతారు. వీళ్ళకు ఇవాళ పోలీస్ వ్యవస్థ మీరు చూస్తారు కదా, ఇంత భ్రష్టు ఎక్కడన్నా పట్టిందా? మొన్న సూర్యాపేటలో ఒక ఎస్పీ ఒక మంత్రిని బాహుబలి అని, వావా అని, తర్వాత ఒక కలెక్టర్ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అని, చాలామంది కలెక్టర్లను చూసినాం, చాలామంది ఎస్పీలను చూసినాం, పోలీస్ డిపార్ట్మెంట్ని చూసినాం. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు కొంత ఇదవుతారు. కానీ వావా అంటే ఓ హవా అన్నట్లు వీళ్ళు నడుస్తున్నారు. ఇవాళ పోలీసులు ఆ డబ్బులు తీసుకుపోయి ఇవాళ రకరకాలుగా డబ్బులు పంచారా? డబ్బులు పంచితే వీళ్ళు గెలుస్తారా? ఇప్పటికే చాలా కష్టం ఉంది. ఒకటే ఒక ఇది ఉంది వాళ్ళకి, ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, విపరీతంగా డబ్బులు పెట్టవచ్చు, తులం బంగారం ఇవ్వచ్చు, 2 తులాలు ఇవ్వచ్చు,
ఈసారి గెలవకపోతే మన బతుకు బస్సు స్టాండు చెరసాలలో ఉంటాం అనేది వాళ్ళకి తెలుసు. అందు గురించి మేము డబ్బులు పంచాం. భగవాన్ సాక్షిగా తిరుపతి దగ్గర పోయి చెప్పుమను, ఒట్టు దిన్నుమను, నేను డబ్బులు పంచా, నియోజకవర్గంలో ఏం చేయ, బిర్యానీలు పెట్టా, మందు పెట్టా, ఇంత సారా పెట్టా, ఇంత కూర పెట్టా, ఇంత కారా పెట్టా అని చేయమను. ఒకసారి ఏ దేవుని మీద మొక్కుతాడు? 500 నోట్లు పంచా అని చెప్పు మనం. అవి చెప్పే ధైర్యం ఉందా? లేదు. అందు గురించి మేము డబ్బులు పెట్టాము ఈసారి. అంతకుముందు పెట్టిరా? అంతకుముందు పెట్టలేదా? ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నికలు కాస్ట్లీ అయినాయి కదా. అంతకుముందు ఎన్నికలు అంత విపరీతంగా ఒక క్యాండిడేట్ కింద డబ్బులు ఖర్చు అయ్యేది లేదు. నేను చూసినా కదా 2001, 2004 తెలంగాణలో పోతే మా గుడికి సిమెంట్ ఇప్పి, మా మ్యారేజ్ హాల్కు భగోనాలు ఇప్పి, డేగులు ఇప్పి, లేకుంటే ఛత్రియంజులు ఇప్పి, టెంటులు ఇప్పి, భగోనాలు ఇప్పి. ఇప్పుడు భగోనా కొద్ది పైసలు ఇస్తుర్రు. ఇవి ఒక క్వింటల్ భగోనా ఉంటుంది కదా, 100 కేజీలు ఉడకబెట్టే భగోనాలో నోట్లు పంపిస్తుర్రు వాళ్ళు. ఇవాళ మేము డబ్బులు ఇవ్వం, మేమేమో తాగడానికి మందు ఇవ్వం. వీళ్ళు మందు చూడకపోతే ఈ ఫ్యామిలీ అసలు నిద్రనే పోదు. వీళ్ళకి ఇంత సారకు సాక వస్తేనే వీళ్ళు తృప్తి ఉంటారు. ఎవరికి చెప్తాడు ఈయన? ఈయనేం గాంధీజీయా? ఈయన ఇలా లిక్కర్లో ఎందుకు ఇరికిరు? మళ్ళా లిక్కర్ అదే బొమ్మన్నటోళ్ళు లిక్కర్లో మీకు ఏమవసరం? లిక్కర్లో ఎందుకు ఇది చేస్తుర్రు? ఇవాళ మీదేమో మేకపోతు గంభీరంగా ఉంది కానీ లోపట భయపడుతురు. కరోనా వచ్చిందంటావా? నాకైతే నమ్మకం లేదు. కరోనా వచ్చిందా, లేకుంటే ఇంట్లో ఉందా, లేకుంటే మేనేజ్ చేస్తుందా, లేకుంటే రకరకాలుగా ఒత్తిడి చేస్తుందా? ఇవాళ కరోనా వచ్చిందా మంచిగా 5 రోజుల తర్వాత మంచిగా బయటికి తిరగవచ్చు మంచి. ఇవాళ కరోనా ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు అసలు కరోనా ఎఫెక్ట్ అంత లేదు. ఇవాళ ఎందుకు ఇది అవుతుంది? ఇవాళ బతుకమ్మ ఏదో పువ్వులు పెట్టి వాళ్ళు ఎవరో అది పెయింటింగ్ చేస్తే ఆ పువ్వులను పోయి ఇట్లా 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 చూపెట్టి పువ్వుల పేరు చెప్పాను, లేకుంటే బతుకమ్మది ఒక పాట మొత్తం పాడమను. ఎందుకమ్మా ఇది? వాళ్ళు అనుకున్నారు ఇండస్ట్రీస్ అంటే నా కొడుకు, బతుకమ్మ అంటే నా బిడ్డ, బతుకమ్మ చీరలు అంటే నా బిడ్డ, హరీష్ రావు ఏమో నీళ్ళు. మొన్న 9 ఇబ్రాహీంపట్నంలో 4 ఎవరన్నా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే చచ్చిపోయిన మీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో ఫస్ట్ టైం వింటున్నా. 4 చనిపోయారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంట, వాళ్ళ రిపోర్ట్ వచ్చిందంట. నువ్వు ముందుగా ఫెయిల్యూర్ అని నువ్వు రాజీనామా చేయరాదు. వాళ్ళ మీద నువ్వు ఇది చేసే బదులు ఇది లేదు. కానీ వీళ్ళు చేసేటిది ప్రతి ఒక్కటి ఒప్పు, మనం చేసేటిది తప్పు. కేటీఆర్ గారికి మీకు విభేదాలు ఎందుకు సార్? అసలు కేటీఆర్ ఏందమ్మా? కేటీఆర్ నా కొడుకు. ఇది 24/7/1983లో నా కొడుకు పుట్టిండు. అదే రోజు ఆయన పుట్టిండు అంటే 1 సంవత్సరం అటు ఇటు ఉండవచ్చు. కానీ నాకేమి విభేదాలమ్మా ఆయనతోటి? వీళ్ళు ఏమన్నారు? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వస్తే ఇట్లా బాగుపడతాం, తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే నిధులు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే పొలాలకు నీళ్ళు వస్తాయి అని, ఆంధ్రలో పెత్తనం పోతుంది, ఈడ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉండవు అని చెప్పిన వాళ్ళు లేకపోతే సమైక్య రాష్ట్రం లేకపోతే మెగా కృష్ణారెడ్డికి ఏమో నిధులు వచ్చినాయి, నీళ్ళేమో హరీష్ రావుకు అవి వచ్చింది. ఏది ప్రాజెక్టులది, కాళేశ్వరం ప్రాజెక్టులకు వీళ్ళకి కమిషన్ వచ్చింది. ఇవాళ అందు గురించే నేను బయటికి వచ్చిన. రామారావు ఏంటంటే నథింగ్ డూయింగ్ రామారావు. ఆయన అమెరికాలో ఎక్కడ పెట్రోల్ పోస్తుంటే అప్పుడు ఆయన పిలుచుకొని 2005లో నేను తీసుకొచ్చిన ఇక్కడ. ఆయనది ముందుగాల కేటీఆర్ పేరు రాయమని హరీష్ రావు ఒకసారి 2004లో రాష్ట్ర కార్యవర్గం అయినప్పుడు ఆయన పేరు చెప్పిన నేను. ఇవాళ సుదర్శన్ రైమాన్ లేరు, ఇవాళ రత్నం ఉన్నాడు, వాళ్ళ అందరికీ తెలుసు. ఈ విధంగా చేసిన వాళ్ళు రామారావుకు నాకేమమ్మా? నా ముంగట బచ్చా రామారావు. ఇవాళ పవర్ ఉండవచ్చు, ఆయన ఎంబడి ఉరుకుతుండవచ్చు, రకరకాలుగా ఉండవచ్చు. మేము ఉద్యమంలో పనిచేసినాము, ఉద్యమకారులు, వాళ్ళకు మంత్రి ఉండవచ్చు. ఇవాళ ఎమ్మెల్యేలను కలవాడు ఆయన, మంత్రులను కలవాడు, ఉరుకుతూనే ఉంటాడు. ఈయనదే బిజీ ఉన్నాడు, ఇంకా వేరే ఎవరు లేరు. ఈ విధంగా రామారావుకి ఏముంటుందమ్మా? నాకు రామారావుతోటి విభేదాలు ఉన్నాయి, హరీష్ రావు తోటి ఇంకెక్కువ ఉన్నాయి. మా జిల్లాలో మేము ఇద్దరం ఇద్దరిది. ఆయన ఎవరిని పాత మెదక్ జిల్లాలో ఎవరిని ఎదగనియరు. ఎమ్మెల్యే అయితే అవుతుండు కానీ రోజు ఆయన పోయి దండం పెట్టాలి.
ఆ విభేదాలు తప్ప. తర్వాత కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మన పిల్లలు, అందు గురించే 1250 మంది ఈయన బాగుపడాలి, ఈయన ముఖ్యమంత్రి కావాలి, వీళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇది కావాలని చచ్చిపోయారా? అందు గురించి అవే విభేదాలు మాకు. మీరు ఆ రోజు చెప్పింది ఏంది, ఇవాళ చేసింది ఏంది? ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27వ తేదీ పుట్టింది కదా. జూన్ 2వ తేదీ వచ్చే వరకు ఒక సంవత్సరం మంచిగా ఉన్నావు, తర్వాత నీవు మొదలు పెట్టినావు. అందు గురించి అదే వాళ్ళతోటి ఆ కుటుంబంతో వ్యతిరేక. ఎవరైతే 2-3 వేల రూపాయలు అడుకొని తినేటోడు ఇవాళ 1000 కోట్లకు హ్యాపీ రావులు, తర్వాత మంచి రావులు, బంగారం సింగారం అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందు గురించే వాళ్ళ బతుకులు బాగున్నాయి. 3 పువ్వులు 6 కాయలు అంటుంటే మేము 3 పువ్వులు 9 కాయలు వచ్చినాయి ఇప్పుడు. అందు గురించే ఈడీ ఊడి రకరకాలుగా పడతారు వాళ్ళు. ఏంబడి ఎవరిని ఇడిస్తే లేదు. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉంటే తక్షణమే జైలుకు పంపిస్తాం, జైలుకు పంపిస్తాం, జైలుకు పంపిస్తాం. ఇంకేం రోజులు ముందు కూడా వస్తే ఎన్నికలు, ముందు కూడా వస్తే గిరిజన బంధు, రేపు ఇంకో జాగాలో ఎన్నికల్లో వస్తే బీసీ బంధు, ఇంకో జాగాలో మైనారిటీలు ఎక్కువ ఉంటే మైనారిటీ బంధు. ఇచ్చేడుదా సచ్చేడుదా ఎలక్షన్ బిఫోర్ ఒక 10 మందికి 100 మందికి 5 మందికి ఇస్తారు. అది కాదు ఉద్యోగాలు, నువ్వు ఉద్యోగాలు బీసీలకు ఉద్యోగాలు, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఏమన్నా అంటే పోలీసు నోటిఫికేషన్ ఇప్పటికీ 3 సార్లు అయినాయి. మళ్ళీ ఎందుకు టీచర్ల నోటిఫికేషన్ వెళ్తలేవు, ఎందుకు డిఎస్సి వెళ్తలేదు, ఎందుకు వేరే ఉద్యోగాలు వెళ్తలేదు? ఈ రకాలుగా వాళ్ళు చెప్పుకోవడానికి ఆడ తాందే అంటే తందాందే అనేటి వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటారు. అందు గురించి నా అటువంటి వాళ్ళు బయట వచ్చేసినాం. ఎస్టీ రిజర్వేషన్ 10% పెంచుతా అని కేసీఆర్ గారు అన్నారు. సో ఎప్పుడు మీరు రిజర్వేషన్ కోసం మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో ఈసారి అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పి ఒక వారం రోజులు గడువు అయితే అయిపోతుంది, ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి రాముల నాయక్ ఎందుకు సైలెంట్గా ఉన్నారంటారు? నేను ఏడ సైలెంట్ ఉందమ్మా. 17వ తేదీ రోజు ఆయన క్యాన్వై ముంగట మా టీఆర్పీఎస్ కార్యకర్తలు ఎంబడబడ్డారు. నేను ఎక్కడ సైలెంట్ లేదు. వారం రోజులలో అంటుండు. ఇప్పుడు ఎవరికన్నా భగవంతుడు తప్పు చేస్తే 3 సార్లు అడుగుతాడు. ఇప్పటికే 2 సార్లు అయిపోయింది. ఇంకా ఏం చేస్తాడో వారం రోజులు అంటే వారం రోజుల్లో ఇవ్వకపోవచ్చు కాక. నాకైతే ఇస్తే సంతోషపడతాం. ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాట ఒక జీవో, ఒక వర్డ్. ఈయన మాట్లాడితే పొద్దుగాల జీవో వెళ్ళిపోవాలి. ఈ వారం రోజులు ఇది చేస్తాము ఏంది? నిపుణులతోటి చర్చ జరుగుతుందావా? నీకు ఆల్రెడీగా మేము 15/6/2015 రోజు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూర్చున్నప్పుడు నీకు మా జనాభా ప్రతిపాదికపై రిజర్వేషన్ ఇవ్వాలి, నీవే పెంచాలి, నీకే పవర్స్ ఉన్నాయని క్లియర్ కట్గా 1/7/2015 రోజు కమిషనర్ ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిండు. అది పెట్టుకొని చెల్లప్ప కమిటీ అని కాలయాపన చేసి రకరకాలుగా చేసి వారం రోజులు అన్నావు. వారం రోజులు చూద్దాం, ఇంకా 7 రోజులు అయింది కదా. 8వ రోజు రాదేమో. 7 వచ్చింది, 8వ రోజు వచ్చిందా? 7 రోజులు అయింది కదా అంటాడు. మళ్ళా సోమవారం వచ్చింది కదా. సోమవారం కెంచి శనివారం ఆదివారమే వస్తుంది. అది 7 రోజులు అయితే 8 రోజులు ఎట్లయితాయి అనుకుంటున్నాను? 8 రోజులు రావాలి, అప్పుడు పోయి ఇవ్వాలి. మునుగోడులో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగారం పంచుతారని విమర్శలు వస్తున్నాయి. సో దీనిపైన రాముల నాయక్ ఏం చెప్తారు? నవ్వాలా ఎడవాలా అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ బంగారం పంచుతుందా? కాంగ్రెస్ పార్టీ బంగారమా? మేము ఓటర్ల దగ్గర పోయి శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ రోజు బీదోళ్లకు కులం లేకుండా 3 ఎకరాల భూమి ఇచ్చింది, లవణ్య పట్టా ఇచ్చింది, బంజారా భూములకు పట్టాలు ఇచ్చింది, పోడు భూములకు పట్టాలు ఇచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది. ఇవే చెప్తాం. మా దగ్గర ఎక్కడి పైసలు? నీకు ఒక తులం బంగారం బీజేపీ వాళ్ళు ఇస్తే 2 తులాల బంగారం ఈయన ఇస్తాడు. వారు 2 పార్టీలు పోటాపోటీ పంచే దాంట్లో ఉంటారు. పంచుకొని మొన్న హుజూర్ నగర్లో ఏం చేసిర్రు? 10,000 ఒక ఓటుకు ఇచ్చిర్రు. ఎవరు డిసైడ్ చేసి ఓటు ఎవరు వేయాలనో అది చూస్తున్నారు. నేను గిట్ట అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. అన్నా మేము అటు పోతున్నాం, మా క్యాడర్ మొత్తం కింద ఉంది, మాకు ఒక సర్పంచ్కి 25 లక్షలు 30 లక్షల ఆఫర్ ఉంది, మాకు ఇంకో సంవత్సరం ఉంది, కూర్చోడానికి కుర్చీ లేదు, బిల్డింగ్ లేదు, గ్రామ పంచాయతీకి రూపాయి ఇవ్వలేదు, 10 లక్షల రూపాయలు ఇస్తా ఏది యునానిమస్ అయితే అది ఇవ్వలేదు, మా కడుపు మీద కొట్టకుండా మాకు ఇస్తున్నారు వాళ్ళు, మళ్ళీ మేము ఇటే ఓటేస్తామని చెప్తున్నారు. దుష్ప్రచారం మేము ఇస్తున్నాం,
తులం బంగారాన్ని మా మీద బుడిద చల్లడానికి ఇది చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దతోటి, కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోటి, వరంగల్ డిక్లరేషన్ తోటి, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలో వస్తే ఏం చేస్తామనే ఆదాంతో రైతులు మోసపోయారు. ఈ రకాలుగా చెప్పి విద్యార్థులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు. నోటిఫికేషన్ ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఇస్తుండు, రేపు అక్టోబర్ తర్వాత సెక్రటరియట్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ 125 అడుగుల విగ్రహం పెట్టి ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ది ఇవాళ ఏం చేసిండు, సెక్రటరియట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టగానే మా వాళ్ళు అంతా సంతోషం. 2 కోతులు ఉంటాయి, ఆ కోతులు ఒక 10 కోతులు ఉంటాయి. 1 లక్ష రూపాయలు బెండలు ఇస్తాను నీకు, 1 లక్ష రూపాయలు పర్స్ ఇస్తా, ఒక కవర్ ఇచ్చి అటు బడి 2 అరటి పండ్లు బడి. ఏం తీసుకుంటాయి కోతులు? అరటి పండ్లు తీసుకుంటాయి. కానీ ఈ ఈ ఈ దాంతో ఒక 10 లారీలు అరటి పండ్లు వస్తాయని వాళ్ళకి తెలియదు కదా. అట్లా చూడు, నేను అంబేద్కర్ భవన్ ఇచ్చిన సెక్రటరియట్లా మొన్న పార్లమెంట్కు నేను అసెంబ్లీ తీర్మానం చేసిన అని చెప్పుకోవడానికి ఇది కన్వెన్స్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి. అంతకుముందు రాజ్యాంగంనే మార్చమన్నాడు కదా. అవి అన్ని వ్యతిరేకత అవుతుందని నేను ఇచ్చేసిన. నేను ఇవి అన్నీ చేసి దసరా రోజు టెంకాయ కొట్టి చీఫ్ సెక్రటరీది ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసేసి నేను సెక్రటరియట్ చేస్తున్నా అని చెప్పి మేము సుధరాయించకుండా, మేము ఇంకా పాదయాత్ర చేయకుండా, రాహుల్ గాంధీ పాదయాత్రతోటి, భారత్ జోడో యాత్రతోటి దేశంలో మొత్తం ఇదవుతుందనే ఉద్దేశంతో టక్కున క్యాబినెట్ పిలిచి అసెంబ్లీ రద్దు అన్నాడు అనుకో, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. మేము సమకూర్చుకోవాలి, మేము మళ్ళీ టికెట్లు ఇచ్చుకోవాలి, మనం ప్రచారం చేసుకోవాలి. ఆయన అన్నీ చేసుకొని పోయిండు. ఇప్పుడు కేటీఆర్ అన్నట్లు సారా పంపించేసిండు, కూర పంపించేసిండు, కార పంపించేసిండు, 500 నోట్లు పంపించిండు. కావాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కిలోల బంగారం గిట్ట పంపించేస్తాడు. ఏముంటుంది వాళ్ళకు? అందు గురించే ఇవాళ చూస్తూ ఉన్నాం, జనాలు ఏం పంచినా, తులం బంగారం ఇచ్చినా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఏమో ఈ పార్టీ, 2 పార్టీలు ఇక్కడ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వస్తుంది. ఇప్పుడు మునగడులో ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థుల్ని కూడా డిక్లేర్ చేసింది, అలాగే ఆ బీజేపీ కూడా అభ్యర్థులను డిక్లేర్ చేసింది. కానీ టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ కూడా హోల్డ్ వచ్చింది. ఎందుకని అడిగితే ప్రజల కోసమే వదిలేసాం, అంటే ప్రజలు పక్షం మేము, ప్రజలు ఎవరిని ఎన్నిక చేస్తే వాళ్ళనే మేము అభ్యర్థిగా డిక్లేర్ చేస్తాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన మీరు అంటే ఒక కాంగ్రెస్ లీడర్గా ఏం చెప్తారు? ఇప్పుడు అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అమ్మా. టీఆర్ఎస్ పార్టీ అందులో డైరెక్టర్లు కొడుకు, తండ్రి, బిడ్డ, అల్లుడు ఉన్నాడు. వీళ్ళ ప్రజల మీద ఇడుస్తారు. వీళ్ళు ఎవరికి చెప్తారు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా? ఇవాళ మాది పబ్లిక్ లిమిటెడ్. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏదైతే అనుకుర్రో ఆ అమ్మాయికి, శ్రావంతికి ఎందుకు ఇచ్చినామంటే ఒక రాజకీయ నైవేద్యం ఉన్న కుటుంబం. వాళ్ళ తండ్రి ఇక్కడ చాలా పవర్ఫుల్ లీడరు. మేము జనాలను అడిగే ఇచ్చినాం టికెట్. వీళ్ళు జనాలను అడగారు. వీళ్ళు ఇగో ఫలాని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన అంటే సపట్లు కొట్టి పోవాలి. ఈయన ఏం చేసినది అక్కడ చర్చ జరగదు. వీళ్ళంట జనాల ఒపీనియన్. ఎవరు వస్తారు జనాలు వీళ్ళ దగ్గర? ప్రగతి భవన్ లెవెల్ కింద ఎంట్రీ ఉందా? ఆ జగదీశ్వర్ రెడ్డి మంత్రి 1-2-3 కలుస్తారు. నేను ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా అంటే మంచిగా అని చెప్పి సపట్లు కొట్టి ఆడబోతారు. వీళ్ళు ప్రజల అది తీసుకొని, ప్రజల నాడిని పట్టుకొని, ప్రజల ఇది చేసి ఇది చేస్తారు. వీళ్ళు ఎవరికి చెప్తారు? ఏం హౌలగాళ్ళ? ఎవరు ఇది చేస్తారు? ఇవ్వాలంట ప్రజల గురించి చెప్తారు. వీళ్ళకు ధైర్యం లేదు. వీళ్ళు ఇప్పుడు డిక్లేర్ కనుక చేస్తే ఎక్కడ వాళ్ళు అసమ్మతి బయటికి వస్తుందో అనేది భయంతో ఉంటుంది. భయస్తుడు కదా బాగా. మీరు చాలా మొండోడు అంటారు, కానీ ఆయన అంత భయస్తుడు లేడు. అందు గురించే వాళ్ళు డిక్లేర్ చేస్తలేరు. సార్ ఇప్పుడు గిరిజన భరోసా అంటున్నారు, దానిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? గిరిజన బంధు, గిరిజన భరోసా, గిరిజన యాత్ర, గిరిజన భూములు, గిరిజన రకరకాలుగా చెప్తారు. ఇంకా కొత్త ఏమన్నా చెప్తారు. రాత్రిలో ఆలోచిస్తారు. ఇంత షర్బత్ చేసుకున్న తర్వాత ఆలోచనలు ఎక్కువ వస్తాయి మనసులో. అట్లా కూర్చొని రకరకాలుగా ఎట్లా మోసం చేద్దాం అనేది ఇది చేస్తారు. గిరిజనులకు 8 సంవత్సరాలు మోసం చేసిరు. ఇప్పటికీ పోడు భూములకు మళ్ళా ఫారెస్ట్ అధికారులతోటి కొట్లాట పెట్టి, గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు లంబాడ గోండ్ల మధ్య 2 కులాల మధ్య చిచ్చు పెట్టింది. తర్వాత గిరిజన భరోసా యాత్ర. ఏం భరోసా ఇస్తాడు? నీ మీద నమ్మకం పోయింది, భరోసా ఏం లేదు,
ఇప్పుడు దళిత బంధు అంటుండు, గిరిజన బంధు అంటుండు. గిరిజన బంధులో ఒక కిట్కు పెట్టిండు, ఎవరికి భూమి ఉండవద్దు. అది 98% గిరిజనులకు ఎకరా, పావు ఎకరా, అర్ధ ఎకరా ఉంటుంది. వాళ్ళందరికీ భూమి ఉంటుంది. ఎందుకంటే పొడు భూములు ఉంటాయి, ఇందిరాగాంధీ ఇచ్చిన లావణ్య పట్ట ఉంటుంది, బంజారా భూములు ఉంటాయి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి కొంత కొనుక్కునేవి ఉంటాయి. ఇవి అన్నీ చేసి నేను గిరిజన బంధు ఇచ్చిన అంటాడు. ఎంతమందికి ఇస్తాడు గిరిజన బంధు? నేనేమంటున్నా అంటే, నీకు గిరిజనుల మీద చిత్తశుద్ధి కనుక ఉంటే నీవు రైతు బంధు స్కీమ్ ఏ విధంగా పావు ఎకరా ఉన్న ఇస్తున్నావు కదా, అర్ధ ఎకరా ఇస్తున్నావు, ఎకరా ఇస్తున్నావు, 5 ఎకరాలకు ఇస్తున్నావు, 100 ఎకరాలకు ఇస్తున్నావు. నువ్వు కనీసం 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి అందరికీ ఇది వర్తింపజేస్తుందని చెప్పరాదు. అప్పుడు ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చినావు, ఏ నియోజకవర్గాలలో ఎంతమంది ఇచ్చినావు, వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇందులో ఒకటి నేను ఇప్పుడు చూసిన, ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకున్నారు రైతు బంధు, దళిత బంధు. తర్వాత వాళ్ళ కార్యకర్తలే తప్ప వాళ్ళ ఎమ్మెల్యే చెప్పేటోళ్ళకే దొరుకుతుంది. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేస్తుండు. అందులో ఏముంది, 10 లక్షలు తీసుకుంటే 3 లక్షల కమిషన్ ఎమ్మెల్యే మనుషులకు. అది జరుగుతుంది, బయటికి వస్తుంది. అది అటువంటి బంధు ఇచ్చే బదులు ఏమన్నీ ఏమి ఇస్తారు అంటే, ఎక్కడ పడితే అక్కడ ఏది బండ్లు ఇస్తారు. ఏ బండ్లు? మన కార్లు, సిటీలో కార్లు. ఒక దిక్కుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏమంటుండు, ఈ 2020 ఇంజన్ని మనం ఇది చేయాలి, 25లో ఈ ఇంజన్లు ఉండవు, తర్వాత వేరే ఇంజన్లు వస్తాయి అని, ఇది పొల్యూషన్ అని, మొత్తం ఇది రోడ్డుకు పడిపోతాయి అప్పటి వరకు. అందుగురించే ఇవి అవి సెల్ అయ్యే బండ్లు ఏదైతే సెల్ కాదో ఆ బండ్లు ఇచ్చి వీళ్ళని ఇది చేసి నువ్వు బతుకు అంటారు. 25లో మళ్ళీ ఇది రద్దు అయిపోయింది, పొల్యూషన్ తోటి ఇదైందని చెప్పి వాళ్ళని రద్దు చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొస్తారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్లో బలిష్ఠులైన లీడర్స్ ఏమున్నారు, వాళ్ళు వేరే పార్టీకి మారుతున్నారు. సో ఇలాగా మారుతుంటూ పోతే ప్రజలు ఏ నమ్మకంతో కాంగ్రెస్కి ఓటేస్తారు? 1978లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎంబడి ఎవరు లేరమ్మా. లీడర్లు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. లీడర్లు పోయినంత మాత్రాన క్యాడర్ ఎక్కడ పోదు. ఇలా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పోయిండొచ్చు కాక, ఇలా క్యాడర్ అట్లనే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అన్ని జాగాల క్యాడర్ ఉంది. లీడర్లు పోతూ ఉంటారు, కానీ క్యాడర్ మటుకు జెండా పట్టుకొని, జెండా భుజానికి వేసుకొని ఇంకా తిరిగే రోజులు తిరుగుతురు. వాళ్ళ కష్టం ఎక్కడ ఇది పోదు. వాళ్ళ కష్టం 100% ఫలితం వస్తుంది. అప్పుడు ఒక రైతు భూమిని నమ్ముకుంటాడు. కాంగ్రెస్ పార్టీ భూమి ఏది? కార్యకర్తలను నమ్ముకుందాం. ఈసారి అధికారంలో వస్తే కార్యకర్తలను పట్టించుకుంటాం, కార్యకర్తల మంచి చెడుని ఇది చేస్తాం, కార్యకర్తలను పైకి తీసుకొస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయినంత మాత్రాన, ఇంకా ఎవరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది లేదు. ఒక లీడరే పోతాడు, ఆయన వెంబడి ఒక 1000-2000 మంది అనుకుందాం, వాళ్ళు పోతారు తప్ప సర్పంచులు రకరకాలుగా అది గిట్ట ప్రేమతోటి పోతలేరు, డబ్బుల మధ్యతోటి అట్లా పోతారు తప్ప కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరదు అని నేను నా అభిప్రాయం. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు, అంటే త్వరలో ప్రియాంక గాంధీ కూడా రాబోతున్నారు. సో ఈ అన్ని సన్నివేశాలతోటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటారా? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కేసీఆర్ భారత్ తోడో యాత్ర, ఎన్డీఏ ప్రభుత్వం భారత్ తోడో యాత్ర. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద పదవుల మీద ఇది ఉంటే ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ వాళ్ళే అవుతారు. కానీ మేము పోటీ చేయము, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఇది చేస్తారు. రేపు దళిత ముఖ్యమంత్రి అన్నావు కదా, కొడుకుని పక్కకు పెట్టి దళితునికి ముఖ్యమంత్రి చేయి, దేశ రాజకీయాలలో పోరాదు, అది చెయ్యరు. కానీ ఇవాళ ప్రియాంక భయంతో, రాహుల్ గాంధీ భయంతో, రాహుల్ గాంధీ పాదయాత్రతోటి మొత్తం భారతదేశంలో మనం సోషల్ మీడియాలో, టీవీలో ఎక్కువ కనిపిస్తలేదు కానీ ఇలా సోషల్ మీడియా కానీ రకరకాలుగా భారత్ యాత్రకు ఎంత స్పందన వస్తుందో, రేపు ఎన్నికలు వస్తే తెలంగాణలో వీళ్ళ డబ్బులు తీసుకుంటారు, రకరకాలుగా తీసుకుంటారు. నేను నిన్న డీజీపీ దగ్గర ఒక సమస్య మీద గుర్తుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈసారి మేము కాంగ్రెస్కి ఓటేస్తాం సార్ అంట. నన్ను చూసి చెప్తున్నామమ్మా అన్న, లేదు సార్ కాంగ్రెస్ పార్టీ మాకు అంతే ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ఇది చేసింది, మేము కాంగ్రెస్ పార్టీకి ఎన్ని డబ్బులు అయితే తీసుకుంటాం వీళ్ళ దగ్గర, మా డబ్బులే అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద మంచి ఇది ఉంది.
అంటే సరే ఇప్పుడు ఒక సీనియర్ లీడర్గా మునుగోడు రాజకీయాల్లో అంటే మీన్ ఎవరు ఏ పార్టీ గెలుపు ఉండొచ్చు అంటారు మీ అనలైజ్ ప్రకారం? మా పార్టీ గెలుస్తుంది, ఇంకే పార్టీ గెలుస్తుంది అంటావు నువ్వు? మా పార్టీ గెలుస్తుంది, మా అనాలిసిస్ కరెక్ట్ ఉంది, మా నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఏమన్నా దురదృష్టశాతం 1% పైసలతోటి ఇదైతే ఇది కావచ్చు, కానీ స్వచ్ఛందంగా మేము ఎట్లా ఇది చేస్తున్నామో ఆ విధంగా వీళ్ళని ప్రచారం చేయమను. రాత్రికి బిర్యానీ, తర్వాత వైన్స్ల దగ్గర చిట్టి, లేకుంటే తులం బంగారం, ఈ విధంగా కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఓటర్ తప్ప మేము చెప్తున్నాము వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైసలు, తర్వాత రకరకాల పైసలు వచ్చినాయి వాళ్ళకు. భారతీయ జనతా పార్టీకి ఏం తక్కువ లేదు. ప్రపంచంలో ఏదన్నా పార్టీ బాగా ఉందంటే డబ్బులతోటి ఆర్థికంగా మన భారతీయ జనతా పార్టీ ఉంది. డబ్బులది కొదవలేదు. అందు గురించే అటు తీసుకుంటే ఇటు చేయండి, మీకు ఎవరు చూస్తలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఆ విధంగా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని మీరు తీసుకురండి. ఈ ఎన్నికలు కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనేది ఒక సంకేతాలు పోతాయనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నాము. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము 1000 రూపాయలు పింఛన్ పెంచుతాం, అవి ఏం చెప్తలేము. మేము ఫాల్స్ ఇది చేస్తలేము. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం, తర్వాత రైతులు పండించే పంటను తీసుకుంటాం, భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తాం, మేము ఇచ్చినాము. తర్వాత ఏదైతే మన పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ అవుతుందో దాన్ని కాపాడుకుంటాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఈయన, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇది మాటకే పరిమితమైంది. అందు గురించి మేము చేసి చూపెట్టినాం. భారతదేశంలో ఇవాళ నీ ఒక ఓటు సర్పంచ్ని చేస్తుంది, నీ ఒక ఓటు ముఖ్యమంత్రిని చేస్తుంది, నీ ఒక ఓటు ప్రధానమంత్రిని చేస్తుంది, నీ ఒక ఓటు రాష్ట్రపతిని చేస్తుంది. అంబానీకి ఒకే ఓటు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నీకు ఒకటే ఓటు. ఆ ఓటు విలువను మేము చెప్తున్నాం, కానీ మేము పైసలు ఇస్తాం, మాకు ఓటేయండి. మా క్యాండిడేట్ బీదోళ్ళు, రాజకీయ ఇది ఉన్నోళ్ళు, సేవ చేసిన వాళ్ళు, ఆ కుటుంబానికి ఇది ఉంది. అందు గురించి చాలామంది డబ్బు గల లైన్కి వచ్చారు. మేము ఇవ్వలే కదా, మా హైకమాండ్ ఇవ్వలే కదా. ఒక అమ్మాయి మహిళ 33% ఇస్తా అంటాడు. వాళ్ళ మహిళ మీద అందరూ ఈయనకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈయన మహిళా క్యాండిడేట్ ఉన్నారని విడ్రా చేసుకొని మాకు సపోర్ట్ చేయాలి. ఆయన బీజేపీ వాళ్ళు గిట్ట మాకే చేయాలి, యునానిమస్గా చేయాలి. ఎవరు పెట్టిరు ఎన్నికలు, ఎవరి గురించి వచ్చినాయి? ఇప్పుడు ఈయన గెలుస్తాడు అనుకుందాం, ఏం అభివృద్ధి చేస్తాడు? ఏం జరుగుతుంది బీజేపీలో అభివృద్ధి? ఇక్కడ అధికారంలో ఉందా? వీళ్ళ స్వార్థం గురించి. ఇక్కడ మేము గెలవాలి, దుబ్బాక గెలిచినాం, తర్వాత హుజూర్ నగర్ గెలిచినాం. హుజూర్ నగర్ అయితే ఈటల రాజేందర్ ఫేస్ వాల్యూతోటి గెలిచారు. ఈడ గెలిస్తే మేము ఒక సెమీఫైనల్, ఇగో ఈ 3 జరిగినాయి. తర్వాత జిహెచ్ఎంసీలో మేమే గెలిచినాం, వచ్చేది మేమే గెలుస్తామని చూపెట్టడానికి జరుగుతున్న ఎన్నికలు తప్ప నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేస్తామని, నియోజకవర్గ ప్రజలకు ఒక ఇండస్ట్రీ చేస్తామని, లేకుంటే నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రాజెక్ట్ కట్టిస్తామని, నియోజకవర్గ ప్రజలకు అన్ఎంప్లాయ్మెంట్కు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని ఎవరు చెప్తారమ్మా? బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఏమేం చేస్తున్నాం గట్టి ధైర్యంతో చెప్తున్నాం, ఫాల్స్ చెప్తలేము. మా రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పిండో అవే చెప్తున్నాం. ఇంతకుముందు ఇందిరాగాంధీ ఏం చేసింది, రాజీవ్ గాంధీ ఏం చేసిండు, మన్మోహన్ ఏం చేసిండు. 400 గ్యాస్ని 1200, 1300, 1100 రూపాయలు ఇది పోయింది. 70 రూపాయల పప్పు 200 పోయింది. రొట్టె మీద జిఎస్టీ ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాడు ఉప్పు మీద ట్యాక్స్ పెడితే ఉద్యమం జరిగింది, భారతదేశానికి స్వాతంత్రానికి ఇది చేశారు. తినే రొట్టె మీద, పాల మీద, పెరుగు మీద, పిల్లలు పెన్సిల్ మీద, పెన్ల మీద, చాక్లెట్ల మీద జిఎస్టీ వస్తుంది. అది చెప్తున్నాం మేము జనాలకు. ఇలా నీకు 10,000 ఇస్తుండొచ్చు, నీకు 70 రూపాయలకు ఇది ఉందనుకో, ఇలా ఒక ఓటుకు 10,000 ఇచ్చిండనుకో. గ్యాస్ ధర దాదాపు 800-900 పెరిగింది. ఆ రోజు 400 ఉండే. ఇప్పుడు పప్పు 70 రూపాయలు ఉంది, 200 అయింది. ఆ దానికి 10 నెలల్లో ఎంత అవుతుంది? అట్లా నీకు 5 సంవత్సరాలలో 10,000 కంటే ఎక్కువ అయిపోతాయి అవి. అందు గురించి మీకు పైసలు ఇస్తుండు, వాళ్ళు మళ్ళీ పెంచుతారనే ఉద్దేశంతో చెప్తున్నాం. మేము లెక్కలేసి చెప్తున్నాం ఏం చేయాలనేది.
ఇలా మీకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులను మళ్ళీ రిటర్న్ ఎట్లా తీసుకోవాలన్నా మీ జేబులకించే డబ్బులు తీసుకుంటారు. మీరు ఎటువంటి పొరపాటు చేయకండి. దేశం ఇది చేయాలంటే ఆ ఫ్యామిలీ భారతదేశానికి రక్తపు బొట్టు ఇచ్చింది. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నాడు స్వాతంత్రం వచ్చినప్పుడు. ఆ ఫ్యామిలీకి ఒక త్యాగం ఉంది. ఆ ఫ్యామిలీ క్యాండిడేట్ని పంపించింది. ఆడపిల్లకు ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపించండి అనేది ఇది చేస్తున్నాం. సార్, ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక ఎంపీ హోదాలో ఉండి కూడా అంటే 4వ విడత పాదయాత్ర చేశారు. సో దీన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది అంటారు? బండి సంజయ్ ఏం సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నా? పాదయాత్ర చేస్తుండండి. పాదయాత్ర చేసిన మాత్రం ఏమవుతుంది? నేను గిట్ట పాదయాత్ర చేస్తే, మా రేవంత్ రెడ్డి చేస్తే ఆయన కంటే ఎక్కువ జనాలు వస్తారు. ఇవాళ మా నాయకులు అందరం బస్సులో పోయిందాం అనుకో, ఆ బస్సుని చూడడానికి ప్రతి నియోజకవర్గంలో 10,000 మంది వస్తారు. ప్రతి ఒక్కడు మీటింగ్కి వచ్చినోడు ఓటేస్తాడని అనుకోవద్దు. ఏదైతే కాంశీరామ్ అనేటోడు జిత్నా గాలి దేతా ఉత్నా థాలీ బస్తా, కానీ ప్రజలు తిడుతూ ఉంటే ఎంజాయ్ చేసి సపట్లు కొడతారు కానీ ఓట్లు వేయరు. మీరు ఇంతమంది వచ్చిరు, ఓట్లు పడతాయి, బీజేపీ కదులుతుంది, వచ్చింది బీజేపీ, వచ్చేస్తుంది బీజేపీ, ఇవి అన్నీ కరెక్ట్ కాదు. ఇవాళ బండి సంజయ్ తిట్టుడే ఆయనకు తెలుసు. కేంద్ర మంత్రులను తీసుకురావడం, ఇక్కడేమో ఈడ చెప్తారు, మళ్ళీ కేసీఆర్ ఇంట్లోకి పోయి చాలా మంచి పనులు చేస్తున్నారు ఆడ చెప్పిపోతారు. ఈ విధంగా ఇవాళ బండి సంజయ్ పాదయాత్రతోటి మేము కన్ఫ్యూజ్ అయ్యే అవసరం మాకు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాకు పోటీ లేదు, మాకు టీఆర్ఎస్కే పోటీ. టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఉండే, అది 10,000-15,000 ఓట్లు అది గుంజితే నేను ప్లేస్ అవుతా, నా ఓట్లు నాకుంటాయి, కాంగ్రెస్ ఓట్లు అటు పోతాయి అనే డ్రామా ఆడుతుంది. బండి సంజయ్ని ఈయన తిట్టడం, ఈయనేమో బండి సంజయ్ని తిట్టడం, వీళ్ళు ఇద్దరే ఉందాం మేము, ఈ కాంగ్రెస్ పార్టీ లేదనేది అది చూపెట్టడానికి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నారు, వెళ్తున్నారు, అసలు ఎందుకు వస్తున్నారని కూడా ఆయనకే తెలియదు అనేసి మీరు కాంగ్రెస్ లీడర్స్ ఏమన్నారు విమర్శిస్తున్నారు. సో ఆ విమర్శ ఎందుకు చేస్తున్నారు? అమిత్ షా వచ్చి ఇప్పుడు 3-4 సార్లు, ఒక 5 సార్లు ఒక హోమ్ మినిస్టర్ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏదో ప్రాజెక్టో ఒక ఇండస్ట్రీసో రకరకాలుగా తీసుకురావాలి. ఓన్లీ సెంటిమెంట్ మీద మాట్లాడింది నేను వెళ్ళిపోతా, మా గవర్నమెంట్ని మీరు తీసుకోరండి. మీ గవర్నమెంట్ తీసుకొచ్చి 8 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ ఏమైనా ప్రాజెక్టులు వచ్చినాయా? కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? లేకుంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పుడు ఏదైతే మీరు ఇది చేసిర్రో అవి అన్నీ ఫుల్ఫిల్ చేసిర్రా? అవి అన్నీ ఇచ్చేటిదే కదా. ఇలా గిరిజన యూనివర్సిటీ ఎక్కడిదక్కడ ఉంది, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడిదక్కడనే ఉంది, మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ అక్కడనే ఉన్నాయి. ఈయన డబ్బులు కట్టేది, ఈయన పర్సంటేజ్ రాష్ట్రం కడతలేదు, ఆయన కడతలేరు, మేము చేస్తలేమని మొత్తం కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమిత్ షా వచ్చింది వాళ్ళ పార్టీ కార్యకర్తల, ఇప్పుడు ఈడ మీరు బీజేపీ రాష్ట్ర మొత్తం భారతదేశం కార్యవర్గం పెట్టిర్రు. అదంతో ఏమొచ్చింది? కార్యవర్గం ఈడ కూర్చోబెట్టి తెలంగాణలో ఇది చేసినంత మాత్రాన్ని ఏమొచ్చింది? మేము వస్తున్నాం, కాసుకో బిడ్డ జాగ్రత్త అనే పద్ధతిలో చెప్పిర్రు తప్ప, ఇగో మేము ఈ రాష్ట్ర కార్యవర్గం మొత్తం ప్రధాని మంత్రికి ఎంచి ఒక రాష్ట్రపతి తప్ప కేంద్ర మంత్రుల కాడ నుంచి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిపోయారు? ఏమి ఇచ్చిరు? ఇగో మేము 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మేము డెవలప్మెంట్కి ఇస్తున్నాం, బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీస్ ఒక 10 కడుతున్నాం, ఇగో ఇందులో ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే సాఫ్ట్వేర్ పెడుతున్నాం, లేకుంటే రైతులకు ఇది చేస్తున్నాం, రైతులకు మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇవి ఏం చెప్పలే కదా. భారత్ మాతాకి జై. ఆయన మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు? హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళ దాంట్లో ఇది ఉండేనా? నెహ్రూ పీరియడ్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్ ఆయన. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ని పట్టుకొని మా ఓడు అంటే అసలు మీ ఓడు కాదువే మా ఓడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 64 వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు కదా. అంతకుముందు తెలంగాణ ప్రజలు పోరాడిరు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాతనే ఇదైందా? ఆ రోజు రజాకారులకు నవాబులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రజలు కొట్లాడిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చి ఇది చేసిండు.
మా సర్దార్ పటేల్, మీ సర్దార్ పటేల్, మా సర్దార్ పటేల్. కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్, కాంగ్రెస్ పార్టీ అది హోమ్ మినిస్టర్ ఇచ్చింది, మీరు ఇచ్చిర్రా? ఇలా మీ సర్దార్ పటేల్ ఎట్లా అయిపోయిండు? అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో అయిన హోమ్ మినిస్టర్. అందుగురించే ఇవి అన్నీ రెచ్చగొట్టడానికి జై భారత్ మాతాకి మేము అంటున్నాం. మాకు కదా భారత మాత, మేము అనాలన్నా నై భారత మాత అని చెప్పాలన్నా? ఇక ఏమన్నా అంటే వాళ్ళు హిందువులు కాదు నై భారత మాత అంటున్న పద్ధతిలో చెప్తారు. కానీ ఇవాళ అమిత్ షా వచ్చినా, నరేంద్ర మోదీ వచ్చినా తెలంగాణ ప్రజలు చాలా తెలివోళ్ళు, కొట్లాడి తెలంగాణ సాధించిన వాళ్ళు, పోరాడి ఇది చేసిన వాళ్ళు, రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు, ఆ రోజు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఈ బండ్లో వస్తారా కొడుకు నైజాం సర్కార్ అనే పాటలు పాడిన వాళ్ళు, ఇవాళ బీజేపీ రాగానే వీళ్ళు రాగానే ఇది భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మేము గిట్ట కొడతాం, వారానికి ఒకసారి పోయి మేము గిట్ట టెంకాయ కొడతాం. భాగ్యలక్ష్మి టెంపుల్ని ఇది చేయడం, ఇది రకరకాలుగా వాళ్ళు ఓట్ బ్యాంక్ తప్ప ఇంకోటి వాళ్ళు అభివృద్ధి దిక్కుపోతలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికలో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మొత్తం తెలంగాణలో మంచిగా ఉంటుందమ్మా. నిశ్శబ్దత ఉంది, కానీ 100% కాంగ్రెస్ పార్టీ ఎన్జిఓస్ కానివ్వండి, తర్వాత కార్మికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, చిన్న చితక వ్యాపారాలు కానివ్వండి, వీళ్ళ ఎంబడి అదానీ అంబానీ పెద్ద పెద్ద కాళేశ్వరం తర్వాత కృష్ణారెడ్డి అటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప మా ఎంబడి ప్రజలు ఉన్నారు. హైదరాబాద్లో అంతకుముందు రాలేదా? అంతకుముందు ఖైరతాబాద్ గెలిచినాం, సనత్ నగర్ గెలిచినాం, జూబ్లీ హిల్స్ గెలిచినాం, తర్వాత ఆసిఫ్ నగర్ గెలిచినాం, తర్వాత రకరకాలుగా అన్ని సీట్ల మీద మా ఇది ఉంది. సికింద్రాబాద్ గెలిచినాం, కంటోన్మెంట్ గెలిచినాం, రకరకాలుగా మాకు క్యాడర్ ఉంది. 100% ఈ సీట్లు ఈసారి తప్పకుండా మేము ఇదైతే అందులో ఎటువంటి డౌట్ లేదు. పోయిన ఎన్నికల కంటే ఈసారి గెలిచే స్థితిలో వచ్చినాం. పోయినసారి ఒకసారి ఇచ్చినాం కాదు, ఎవరన్నా ఏ పార్టీ కన్నా మీరు చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు 2 సార్లు ఎలక్షన్ గెలిచిండు. యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు ఉంది. అట్లనే ఈయన 2014 నుంచి ఇప్పుడు 22, 23 వరకు ఉంటాడు. అట్లా 10 సంవత్సరాలు ఎవరికైనా అవకాశాలు ఇస్తారు, తర్వాత పోతుంది. అట్లా ఇక్కడ కానీ అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలో, కేంద్రంలో అక్కడ, రాష్ట్రంలో తెలంగాణలో తప్పకుండా రేపు కర్ణాటక కానివ్వండి, తర్వాత రేపు మహారాష్ట్ర జరిగిన రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు చూడండి అమ్మాయి, ఎన్ని జాగాల కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఇదే ఉంది తప్ప ఇవాళ ఈసారి ఇట్లా అమ్ముడు పోతే నా అటువంటి వాళ్ళు ఓటర్లు తలదిరిగిన వాళ్ళు ఎంబడబడి ఇండ్ల మీద ఇచ్చేసి వాళ్ళని తిరగనీయకుండా, అమ్మ మేము అమ్ముడు పోతే ఒకటి ఉంది జనాలకు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఓటేసిన తర్వాత అమ్ముడు పోయేది అంటే ఒక పెద్ద ముద్ర ఉంది. అది ప్రజలకు భరోసా ఇస్తున్నాం. ఈసారి అటువంటిది కాదు, కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులకే టికెట్లు ఇస్తారు. రామల నాయక్ వచ్చే ఎన్నికలో ఎక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు, అండ్ చేస్తే దానికోసం మీరు భవిష్యత్ ప్రణాళికలు ఏ రకంగా సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు నేను పోటీ చేయడం ఖాయం అమ్మ. ఇప్పుడు నేను ఒక నియోజకవర్గ లీడర్ని కాను, ఒక గిరిజన బిడ్డను, గిరిజన నేతను, తర్వాత అదర్ క్యాస్ట్లో గిట్ట నేను లీడర్ని. ఈ రకంగా నాకు పార్టీ ఎక్కడ ఇది చేస్తే, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోటీ చేస్తాను. ఒక్క నియోజకవర్గంకే పరిమితం కాకుండా 12 నియోజకవర్గాలు రిజర్వేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లలో 25,000 నుంచి 60,000 ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు జనరల్ సీట్లో టికెట్ ఇచ్చిండు, గెలిచిండ్రు, అధికారంలో వచ్చారు. ఆ రోజు బాన్స్వాడకి నుంచి కిషన్ సింగ్కి ఇచ్చిండ్రు. 2004లో 1996లో ఆ రోజు చందులాల్కు ఎన్టీ రామారావు జనరల్ సీట్లు ఇచ్చిండు, గెలిచింది, గవర్నమెంట్ వచ్చింది. 89లో చెన్నారెడ్డి రెడ్డి నాయక్ ఇచ్చిండు, గెలిచింది, గవర్నమెంట్ వచ్చింది. 2004లో మేము రవీంద్ర నాయక్ జనరల్ సీట్లో ఇస్తే మిలీజుల సర్కార్ వచ్చింది. అట్లా నేను జనరల్లో చేస్తానా లేకుంటే రిజర్వేషన్లో చేస్తామా పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. నేను ఒక్క నియోజకవర్గానికి నాయకుని కాదు కదా, ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా, 100% చేస్తా, అసెంబ్లీలో ఉంటా,
ప్రజల తరపున గొంతు ఇప్పుతా. రాముల నాయక్ గారు ఒక గిరిజన బిడ్డ. సో గిరిజనుల కోసం మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? గిరిజనుల గురించి చాలా చెప్పినామ్మా. గిరిజనుల గురించి రేపు కాంగ్రెస్ పార్టీ వస్తేనే గిరిజనులను చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే రిజర్వేషన్ పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీరు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇవాళ ఉద్యోగాలు గిట్ట ఉద్యోగస్తులు గిట్ట హ్యాపీగా ఉంటారు. విద్యార్థులు కానివ్వండి, పొడు భూములకు పట్టాలు వస్తాయి, భూమి లేని నిరుపేదలకు భూమి వస్తుంది, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది, గిరిజన యూనివర్సిటీ వస్తుంది, రకరకాలుగా యూనివర్సిటీలు ఇచ్చేస్తాం. మొన్న ఓ యూనివర్సిటీ పెట్టిండు, ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేదు. మా దద్దమ్మలేమో సప్పట్లు కొడుతుంది. ఎస్టీ రిజర్వేషన్ ఏది మన ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేదంటే ఎస్సీ ఎస్టీలు సప్పట్లు కొడుతున్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) ప్రకారము నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల గిట్ట నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో ఎడ్యుకేషన్ని ఇటువంటి కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీని నీరు గార్చడానికి చేస్తున్న ఈ ప్రభుత్వం కుట్రను మళ్ళీ అటువంటి యూనివర్సిటీలో ఎంబడబడతాం, అందులో రిజర్వేషన్ ఇప్పిస్తాం. మా ధర్మత మేము ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాం, కాకతీయ యూనివర్సిటీని కాపాడుకుంటాం. తెలంగాణలో ఉన్న పాలమూరు కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, రకరకాలుగా యూనివర్సిటీని కాపాడుకుంటాం. ఆ విద్యార్థుల ఫీజు రీమెంబర్స్మెంట్ ఇస్తాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే విద్యార్థులకు ఇచ్చిండో అవి మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రతిపక్షాలకు మీరు ఒక కాంగ్రెస్ లీడర్గా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదు, కేసీఆర్ కుటుంబానికి లేదు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 రాయకపోతే, రాజ్యాంగం లేకపోతే తెలంగాణ రాదు. ఇవాళ మేమే తీసుకొచ్చినాం, మా కుటుంబమే తీసుకొచ్చింది, నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, మేము ముగ్గురమే తీసుకొచ్చినాం, నేను చావు నోట్లో పోయి బయటికి వచ్చిందని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఓడిపోతా అన్న గిట్ట ఆమె నేను మాట ఇచ్చిన 1250 మంది చనిపోయారు అనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి ఎక్కడుందో కానీ నాకు తెలియదు. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ తల్లికి మళ్ళీ మేము గిఫ్ట్ రూపంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినందుకు ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఆమెను గిఫ్ట్గా ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారు అని నినాదాలు వినిపిస్తున్నాయి. సో దీనికి మీరేమంటారు? ఇంతకుముందే మీ టీవీలో అన్న జాతీయ రాజకీయాలలో ఎందుకు వెళ్తుండు, ఇక్కడ నూకలు చల్లిపోయినాయి, అందు గురించి అక్కడ పోవాలి, అక్కడ నేను రిన్యూవల్ కావాలి, ఢిల్లీ చుట్టూ తిరగాలి, ఢిల్లీలో ఉన్న కొంతమంది నాయకులను నా ఎంబడి పెట్టుకోవాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పంచాలి, ఆ రాజకీయ నాయకులను దగ్గర పెట్టుకొని తానే అంటే తందాన్ని అనేటోళ్ళని దేవులాడుతుంది. అసలైన సిజలైన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, హేమాహేమిలు ఇది ఎంబడి రారు. కొత్త కోటరీని తయారు చేస్తాడు, ఈ డిసెంబర్లో మొదలు పెడతాడు, వచ్చే డిసెంబర్లో క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు మీ ప్రకారం అంటే మీరు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అంటే కాబోయే సీఎం ఎవరవుతారంటారు? మేమే అవుతాం సీఎం. కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తారో, గెలిచిన ఎమ్మెల్యే ఎవరి పేరు చెప్తారో ఆయననే అవుతారు సీఎం. అదే టీఆర్ఎస్ గెలిచిందనుకో, తండ్రి ఏం చెప్తే కొడుకు అవుతాడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఆడ చెప్పంగానే సప్పట్లు కొట్టాలి, ఇది ఎట్లా అని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ కొంచెం రాజకీయ నాయకుని మీద మంచి ప్రజలలో నమ్మకం లేదనుకో, ఆయనకు ఎట్లా చేస్తారు, నేను పోటీ చేస్తాను ఇంకోటి వేసి నిలబడతాడు. ఇది కాంగ్రెస్ పార్టీ, అది ఏమో ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అందు గురించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, హైకమాండ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు, ముఖ్యమంత్రులను చేయడం, ముఖ్యమంత్రులను చూడడం ఏం కొత్త కాదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, ప్రభుత్వం అటు ఉండే, రాష్ట్రాలలో ఉండే, మెజారిటీ ప్రభుత్వాలు ఉండే. కాంగ్రెస్ పార్టీ ఎవరిని అనుకుంటుందో హైకమాండ్ వాళ్ళు ఉంటారు. ఇదండి ఈరోజు రాముల నాయక్ గారితోటి మనము మాట్లాడిన ముచ్చట్లు. అండ్ మరో ఎపిసోడ్తో మరి ఇంకో ప్రోగ్రామ్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.